అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. చిన్న రంధ్రం నిండు కుండను ఖాళీ చేసినట్టే అనువంత అహం చక్కటి అనుబంధాన్ని దెబ్బతీస్తుంది. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ప్రాంతాలను బట్టి మారే సమయాలను తెలిపే సంస్కార పట్టిక వీడియోని, ఇంకా ఈరోజు ఉన్న నక్షత్రాల తారాబలం వీడియోలను పంచాంగం చివర్లో వచ్చే ఎన్కార్స్లో ఉంచుతున్నాము, గమనించగలరు. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, శుక్లపక్షం, మే 22, 2024 బుధవారం. తిథి చతుర్దశి, సాయంత్రం 6:47 వరకు, తదుపరి పౌర్ణమి. నక్షత్రం స్వాతి, ఉదయం 7:47 వరకు, తదుపరి విశాఖ. యోగము వరియాన, మధ్యాహ్నం 12:37 వరకు, తదుపరి పరిగా. కరణం గరిజ, ఉదయం 6:17 వరకు, తదుపరి వనిజ. సాయంత్రం 6:47 వరకు, తదుపరి విష్టి. సూర్యోదయం ఉదయం 5:35, సూర్యాస్తమయం సాయంత్రం 6:33. చంద్రోదయం సాయంత్రం 5:34, చంద్రాస్తమయం తెల్లవారుజామున 5:04. అశుభ సమయాలు: రాహుకాలం మధ్యాహ్నం 12:04 నుండి 1:42 వరకు. యమగండం ఉదయం 7:12 నుండి 8:50 వరకు. గుళిక కాలం ఉదయం 10:27 నుండి మధ్యాహ్నం 12:04 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:38 నుండి మధ్యాహ్నం 12:30 వరకు. వర్జము మధ్యాహ్నం 1:43 నుండి 3:25 వరకు. శుభ సమయాలు: అమృత గడియలు రాత్రి 11:54 నుండి 1:36 వరకు. అభిజిత్ ముహూర్తం ఈ రోజు లేదు. శుభ గడియలు మధ్యాహ్నం 3:45 నుండి 5:55 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:07 నుండి 4:51 వరకు. మే 22 బుధవారం. ఈ రోజు ఉన్న తిథి చతుర్దశి, సాయంత్రం 6:47 వరకు, తదుపరి పౌర్ణమి. చతుర్దశి పంచాంగం ప్రకారం శుభకార్యాలకు అనుకూలమైన తిథి కాదు. సాయంత్రం 6:47 నుండి వచ్చే విష్టికరణం కూడా పంచాంగం ప్రకారం శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. శుభకార్యాలు కాని పనులు శుభ సమయాల్లో చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈరోజు రాత్రి 2:56 వరకు తులా రాశిలోను, తదుపరి వృశ్చిక రాశిలోను, సూర్యుడు వృషభ రాశిలోను ఉంటారు. చంద్రాష్టమం ఈరోజు రాత్రి 2:56 వరకు మీన రాశి వారికి, తదుపరి మేష రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈరోజు రాత్రి 2:56 వరకు చంద్రబలం ఉన్న రాశులు మేషం, వృషభం, సింహం, తుల, ధనుస్సు, మకరం. తదుపరి చంద్రబలం ఉన్న రాశులు వృషభం, మిథునం, కన్య, వృశ్చికం, మకరం, కుంభం. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న. ఈరోజు గుళిక కాలం ఎన్ని గంటలకో కామెంట్స్ లో తెలపండి. ఈరోజు ప్రత్యేకతలు: శ్రీ నారసింహ జయంతి, అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవం, సుప్రసిద్ధ తెలుగు సినీ పాటల రచయిత వేటూరి సుందర్రామూర్తి గారి వర్ధంతి, తెలుగు సినీ నటులు శరత్ బాబు గారి వర్ధంతి, సంఘ సంస్కర్త రాజా రామ్మోహన్ రాయ్ గారి జయంతి. ఇంకా ఈరోజు
పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. మే 22 బుధవారం దినఫలాలు ఒక్క మాటలో. మేషరాశి చేపట్టిన పనులు నిదానంగా సాగుతాయి. వృషభ రాశి అంతా మంచే జరుగుతుంది. మిథున రాశి పనుల్లో కొంత గందరగోళం కనిపించవచ్చు. కర్కాటక రాశి విశ్రాంతిగా గడుపుతారు. సింహరాశి దైవ బలాన్ని పెంచుకోవాలి. కన్యా రాశి ఆశించిన ఫలితం దక్కాలంటే ఎక్కువగా శ్రమించాల్సి వస్తుంది. తులారాశి ప్రశాంతంగా గడుపుతారు. వృశ్చిక రాశి చేపట్టిన పనుల్లో విజయం ఉంటుంది. ధనుస్సు రాశి అంతా మంచే జరుగుతుంది. మకర రాశి కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. కుంభరాశి ఈ రోజు ప్రయోజనకరంగా ఉంటుంది. మీన రాశి ఎంత ఓపికగా ఉంటే అంత మంచిది. ఇవి ఈ రోజు రాశి ఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. దిస్ ఈస్ దీప్తి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.